ఎల్లుండి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. నేడు కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రిక అందించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లికి మంత్రి పొన్నం వెళ్తున్నారు. సో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించబోతున్నారు. కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించనున్నారు పొన్నం. ఇప్పటికే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు సీఎంఓ కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కూడా ఆహ్వానించనున్నారు పొన్నం. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎల్లుండి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. నేడు కేసీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రిక అందించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లికి మంత్రి పొన్నం వెళ్తున్నారు. సో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించబోతున్నారు. కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించనున్నారు పొన్నం. ఇప్పటికే కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు సీఎంఓ కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కూడా ఆహ్వానించనున్నారు పొన్నం. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.